మంచు ఫ్యామిలీలో వివాదాలు తారాస్థాయికి చేరాయి. మంచు మోహన్ బాబు కుటుంబంలో రేగిన వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తనను 10 మంది కొట్టారంటూ మనోజ్ ఫిర్యాదు చేయగా తన ఫామ్ హౌస్ను మనోజ్ ఆక్రమించుకున్నాడంటూ కంప్లైంట్ చేశారు మోహన్ బాబు. సినీ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో రేగిన కలకలానికి సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్ శివారులోని జల్పల్లిలో ఉన్న ఆయన ఫామ్ హౌస్ మంచు టౌన్ను ఆయన కుమారుడు మనోజ్ స్వాధీనం చేసుకున్నారు. దాడి జరిగిందని ఆదివారం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన మనోజ్ డిశ్చార్జ్ అయిన వెంటనే బౌన్సర్లతో కలిసి వెళ్లి ఫామ్ హౌస్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆపై సోమవారం రాత్రి తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారంటూ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఇది జరిగిన గంటలోనే మోహన్ బాబు వాట్సాప్ ద్వారా రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబుకు ఫిర్యాదు పంపారు. అందులో తన కుమారుడు మనోజ్, అతని భార్య మౌనికపై చర్యలు తీసుకోవాలని కోరారు. అసాంఘిక శక్తుల నుంచి తన ప్రాణానికి, ఆస్తులకు రక్షణ కల్పించాలని కోరారు. బంజారాహిల్స్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన మంచు మనోజ్ సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్, ఎక్స్రే ఇతర పరీక్షలు చేయించుకున్నారు. వాటిని వెంటనే వాట్సాప్ ద్వారా పహాడీ షరీఫ్ పోలీసులకు పంపారు మనోజ్. తర్వాత కొందరు బౌన్సర్లతో కలిసి జల్పల్లిలోని మంచు టౌన్ కు వెళ్లారు. మనోజ్ వెంట కర్నూలు నుంచి వచ్చిన కొందరు బొమ్మ అనుచరులు కూడా ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం దుబాయ్లో ఉన్న మంచు విష్ణు సైతం కొందరు బౌన్సర్లను ఫామ్ హౌస్ వద్దకు పంపారు. ఇలా మనోజ్, విష్ణులకు సంబంధించిన దాదాపు 70 మంది బౌన్సర్లు అక్కడికి చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ప్రస్తుతం ఈ ఫామ్ హౌస్ చుట్టూ కొందరు మహిళా బౌన్సర్లు కూడా పహారా కాస్తున్నారు. అయితే పహాడీ షరీఫ్ పోలీసులతో ఫోన్లో మాట్లాడిన మనోజ్ వారిలో బౌన్సర్లు లేరని చెప్పినట్టు తెలిసింది. మనోజ్ ఇంట్లో ఉండగానే మంచు టౌన్కు వచ్చిన మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి గంటకు పైగా మనోజ్తో చర్చలు జరిపి వెళ్లారు. తర్వాత రాత్రి 7 గంటల ప్రాంతంలో మనోజ్ పహాడీ షరీఫ్ పిఎస్ కు వెళ్లి తనపై 10 మంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల హార్డ్ డిస్కులు మాయమయ్యాయని, దీని వెనుక కిరణ్ రెడ్డి అనే వ్యక్తి పాత్ర ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయని కంప్లైంట్ చేశారు. తనకు, తన భార్య, పిల్లలకు ప్రాణహాని ఉందని మనోజ్ కంప్లైంట్ చేసినట్లు తెలిపారు పోలీసులు. మంచు మనోజ్ గారు పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. పోలీస్ స్టేషన్లో ఒక పిటిషన్ లాడ్జ్ చేయడం జరిగింది. దాంట్లో ఏంటంటే నిన్న అతను ఇంట్లో ఉండగా, అతను వాళ్ళ భార్య పిల్లలతో ఉండగా ఒక 10 మంది అన్నోన్ పర్సన్స్ ఇంటికి వచ్చినారు. ఇంటికి వచ్చి అరుస్తూ ఉన్నారు. నిన్న ఏంటని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్తే అటాక్ చేసే ప్రయత్నం చేశారు. తర్వాత నేను కూడా వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేయగా వాళ్ళు పారిపోయారు. దాంట్లో భాగంగా నాకు కూడా దెబ్బలు తగిలినాయి. దాని తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళాను. తర్వాత సీసీటీవీ ఫుటేజ్ కూడా అంతా లేకుండా చేశారని చెప్పేసి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దానిపైన మేము కేసు రిజిస్టర్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఇటు మోహన్ బాబు సైతం మనోజ్, అతని భార్యపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. జల్పల్లిలో 10 ఏళ్లుగా నివసిస్తున్నామని, 4 నెలల క్రితం తన చిన్న కుమారుడు మనోజ్ ఇంటి నుంచి వెళ్లిపోయాడని కంప్లైంట్ లెటర్లో పేర్కొన్నారు. కొందరు సంఘ వ్యతిరేకులతో కలిసి కలవరం సృష్టించాడని, తన 7 నెలల కుమార్తెను పని మనిషి సంరక్షణలో పెట్టాడని తెలిపారు. మాదాపూర్లో తన ఆఫీసులో 30 మంది వ్యక్తులు చొరబడి సిబ్బందిని బెదిరించారని ఫిర్యాదు చేశారు మోహన్ బాబు. మనోజ్, మౌనిక తన ఇంటిని ఆక్రమించుకుని ఉద్యోగులను బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. తన ఆస్తుల నుంచి మనోజ్, మౌనికను బయటికి పంపాలని పోలీసులను కోరారు. ఇక మంచు మోహన్ బాబు, మనోజ్ ఇచ్చిన ఫిర్యాదులను పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తామన్నారు పోలీసులు. మొత్తానికి మంచు ఫ్యామిలీలో వివాదం మరింత ముదిరింది.